నమస్కారం. మాది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలము. ఈరోజు నందిపేట మండలం బంద్కు పిలిపివ్వడం జరిగింది. ప్రధాన కారణం ఏంటిదంటే నందిపేట మండలంలో 1996 లోపల గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు నందిపేట గ్రామస్తులు మంచికి ఇంటికి 5 రూపాయలు వేసుకొని ఆ స్థలాన్ని కొంటే చంద్రశేఖర్ రావు గారు శిలాఫలకం వేసి మీకు డిపో ఇస్తామని 1996 చెప్పడం జరిగింది. 32 సంవత్సరాలు అయిపోతూ ఉంది. దయచేసి ఈ డిపో కావట్లేదు, దాన్నేమో ఖాళీ ఉంచుతున్నారు. దాంట్లో పిచ్చి మొక్కలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. 2 హత్యలు కూడా జరిగినాయి. అంటే ప్రభుత్వము ప్రజలకు మంచి ఉద్దేశంతో ఒక 5 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రభుత్వం ఏం చేస్తున్నది, అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటారా బాబు అని అక్కడ ఖాళీ ఉంచింది. కాబట్టి ఈరోజు నందిపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తుడు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకుని నందిపేట బంద్ విజయవంతం కావడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ బంద్ని దృష్టిలో పెట్టుకొని తక్షణం ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేంత రోజుల్లోనే ఖచ్చితంగా ఈ డిపో మీద ఒక చర్య చేపట్టండి. డిపో చేపట్టండి, లేకపోతే అది మా నందిపేట ప్రజలకు అప్పచెప్పండి. అది మేము గ్రౌండ్ చేసుకుంటామా. పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది, యూత్ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు. కాబట్టి దేనికి ఒకదానికి పనికిచ్చే విధంగా మేము దాన్ని తయారు చేసుకుంటాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద తక్షణం చర్యలు చేపట్టి మీరు అతి త్వరలో ఒక మంచి తీపి కబురు నందిపేట మండల ప్రజలకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.